హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో, దానితో పాటు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ వీడియోని క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు ఇండియన్ ఎకానమీలో ఏం సిలబస్ ఉంది, మరి గ్రూప్ 2 వాళ్ళకి ఏముంది, ఏఎస్ వాళ్ళకి ఏముంది, గతంలో గ్రూప్ 2లో ఏమడిగాడు, ఏఎస్లో ఏమడిగాడు, అదేవిధంగా ఏ టాపిక్స్ చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయగలం, ఏ టాపిక్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మన ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ వచ్చినట్లుగా మనం భావించాలి అని చెప్పేది నేను క్లారిటీగా మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి, ఓకేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసినదే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖున రాబోతూ ఉన్నది. అయితే ఇండియన్ ఎకానమీ అదేవిధంగా ఏపీ ఎకానమీ ఈ రెండు కూడా మనకి 75 మార్క్స్ ఉన్నది మిత్రమా, ఓకేనా. 75 మార్క్స్కి ఉన్నది. ఇప్పుడు మనకి ఇండియన్ ఎకానమీలో ఏం చదవాలి, ఏపీ ఎకానమీ ఏం చదవాలి, ఓకేనా, క్లారిటీగా చెప్తా వినండి. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఇండియన్ ఎకానమీలో మనకి మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలను ఎక్కువగా తప్పు చేసేటటువంటి ఏరియా, అదేవిధంగా పదజాలం అర్థం కానటువంటి ఏరియా కొన్ని ఉన్నాయి. అది ఏదిరా అంటే నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది నాకు అర్థం కాదు సార్ అని మీరు అనుకోవచ్చు. మంచిగా టీచ్ చేసేటటువంటి ఫ్యాకల్టీస్ మీరు ఎంచుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. మన యాప్లో ఓన్లీ దాదాపు ఒక 30 వీడియోల వరకు ఓన్లీ జాతీయ ఆదాయం పైన ప్రతి ఒక్క పదానికి అర్థం చెబుతూ నేను మీకు అప్లోడ్ చేస్తున్న మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. చాలామంది ఒక స్టూడెంట్ అభ్యర్థి ఫోన్ చేసి నన్ను అడిగాడు, సార్ ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను చెప్పండి సార్. ఎందుకంటే వీడియోస్ ఎక్కువ ఉంటే కాన్సెప్ట్ ఎక్కువ ఉందని అర్థం, ఓకేనా. అట్లనే కాదు, మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్క పదము కూడా విడమర్చి చెప్పని మీరు యాప్లో చూసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్, రెండవది మనీ ద్రవ్యం, ఓకేనా. మూడవది ద్రవ్యోల్బణం, దానిని ఇన్ఫ్లేషన్ అంటాం, ఓకేనా. అదేవిధంగా నాలుగవది బ్యాంకింగ్, ఓకేనా, బ్యాంకింగ్. ఐదవది ట్రేడ్ పాలసీ, ప్రభుత్వ విత్తం, ఓకేనా. ట్రేడ్కి సంబంధించి ఈ ట్రేడ్కి సంబంధించే మళ్ళీ అన్నీ వస్తాయి మనకి. ద్రవ్య మార్కెట్ అంటే క్యాపిటల్ మనీ మార్కెట్ అని చెప్పి వస్తుంది. తర్వాత బడ్జెట్ అని చెప్పి వస్తుంది, ఓకేనా. తర్వాత మనకి నూతన ఆర్థిక సంవత్సరాలు, న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్, ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో కనిపిస్తాయి. ఇండియన్ ఎకానమీలో మీకు ఈ 5 యూనిట్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఇండియన్ ఎకానమీ మొత్తం మీకు వచ్చినట్లే. కానీ మీరు నిజంగా చెప్తాను చూడండి, గ్రూప్ 1 అయినా కానీ గ్రూప్ 2 అయినా కానీ ఈ 5 చాప్టర్లు నేర్చుకోవడం ఈజీ, మిగతా చాప్టర్లు నేర్చుకోవడం కష్టం. ఎప్పుడైనా కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండే టాపిక్స్ని మనం ఒకసారి మైండ్లోకి ఎక్కించేస్తే అవి మన మైండ్లో నుంచి పోనేవు, ఓకేనా. ఇవి మనకి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్. ఇవి పోను అగ్రికల్చర్ సెక్టర్, ఇది ఎవరైనా చదువుతారు. ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, ఇది కూడా ఎవరు చెప్తారు. సర్వీస్ సెక్టార్, ఓకేనా. నీతి ఆయోగ్, న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్, ఓకేనా. ఇవన్నీ మనకి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి టాపిక్స్ అనమాట, ఓకేనా. కాబట్టి ఈ 5 చాప్టర్ ఎవరైతే ఇండియన్ ఎకానమీలో బాగా పట్టు సాధించి ఉంటారో వాళ్ళు ఇండియన్ ఎకానమీ స్కోర్ సాధించవచ్చు, ఓకేనా. ఈ 5 టాపిక్లకు సంబంధించి నా యాప్ మీకు ఫాలో అవ్వండి, మీకు ఒక మంచి అవకాశము, ఓకేనా. నా యాప్ ఫాలో అవ్వండి, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. అందులో మీరు కోర్సు కొనకపోయినా పర్వాలేదు, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ టాపిక్స్ నేను ఎన్ని అప్లోడ్ చేశాను, ఏ టాపిక్ అప్లోడ్ చేస్తాను మీకు తెలుస్తుంది, ఓకేనా. అంతకన్నా నేను చెప్పడం లేదు, ఓకేనా. ఇది అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. ఇప్పుడు న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ పైన నిన్న నేను క్లాస్ అప్లోడ్ చేశాను, మన యాప్లో క్లాసెస్ అప్లోడ్ చేశాను. దాన్ని ఈ న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ పైన 2025 మెయిన్స్ ఎగ్జామినేషన్ బిట్ అడిగాడు. ఆ బిట్ కూడా నేను అక్కడ చెప్పాను.
ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ అని చెప్పాను, ఒకసారి మీరు అన్ని చూసుకోవచ్చు. ఓకేనా, ఇది గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి. ఓకేనా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ నా బాధ్యత, నాకు ఇవ్వండి. మన యాప్లో కేవలం ప్రస్తుతం క్లాసెస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను, ఇంకా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయలేదు చాప్టర్ వైజ్ కూడా. ఎందుకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ నేను అప్లోడ్ చేయలేదు అంటే, ఓకేనా, ఎగ్జామ్ దగ్గర టైంలో అప్డేట్తో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తాం. అప్డేట్ అందరిలాగా 2 years 3 years కాదు, అప్డేట్తో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ని ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోగానే అప్డేట్తో కూడుకున్న టెస్ట్ సిరీస్ మీకు అప్లోడ్ చేస్తా. ఈసారి ఎకానమీలో నన్ను నమ్మండి, మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఏఎస్ఓ. ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఏఎస్ఓ వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ 10 యూనిట్లు ఉంటే 10 యూనిట్లలో టాప్ 3 యూనిట్స్ కూడా ఏపీపీఎస్ గ్రూప్ 2కి ఏవైతే సిలబస్ ఉందో సేమ్ అదే సిలబస్, ఇదే సిలబస్ ఉంది. ఓకేనా, అనుమతిగా గదే సబ్జెక్టు గదే సిలబస్. ఓకేనా, కాబట్టి సబ్జెక్ట్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లో టాప్ 3 యూనిట్స్ కూడా పూర్తిగా ఇండియన్ ఎకానమీ ఉంది. ఓకేనా, మీరు ఒకసారి దాని కూడా చూడండి. ఏఎస్ఓ వాళ్ళు కూడా మీ గతంలో ఏఎస్ఓ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 వాళ్ళకైనా ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ నుంచి తక్కువ ప్రశ్నలు పడ్డాయి. ఏఎస్ఓ వాళ్ళకి మాత్రం ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్కువ ప్రశ్నలు పడ్డాయి. మీరు కావాలంటే ఏఎస్ఓకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా, ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా ఉన్నాయి గ్రూప్ 2 వాళ్ళకి, మీరు కూడా ఒకసారి మనం యాప్లో చూసుకోవచ్చు. ఓకేనా, ఇది మిత్రమా మనకి గ్రూప్ 2 వాళ్ళకి, ఏఎస్ఓ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ టాపిక్స్, ఈ ఇండియన్ ఎకానమీ సిలబస్ ఓరియంటెడ్. ఓకేనా, ఇండియన్ ఎకానమీలో ఏఎస్ఓ వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు నన్ను నమ్మండి ఎకానమీ. ఓకేనా, ఖచ్చితంగా మీకు 100% నేను చేస్తాను. ఓకేనా, అదేవిధంగా జూన్ 18న మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఆఫర్స్ ఇస్తున్నా. ఆఫర్స్ని కూడా మనం 2 ఇన్స్టాల్మెంట్లు ఎక్కడ పే చేయొచ్చు. ఉదాహరణకి 800 మన యాప్ క్లాస్ అనుకో, ఫస్ట్ 400 పే చేయాలి, 2 months తర్వాత మళ్ళీ 400 పే చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అది 2 months తర్వాత ఇన్స్టాల్మెంట్ గ్యాప్ 2 months ఉంటుంది. ఓకేనా, దాంతోపాటు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది, ఒకసారి మంత్లీ మ్యాగజైన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ మీరు ఒక్కసారి మన యాప్లో చూడండి. రానున్నటువంటి ఎగ్జామినేషన్ ప్రూఫ్తో సార్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఏమైనా మీకు టాపిక్స్ డౌట్ ఉంటే ఆ టాపిక్స్ని కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మిత్రం.